అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. కానీ చాలామంది దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం అనేటువంటిది దురదృష్టకరం. అసలు అది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానమా? లేకపోతే ఏంటనేటువంటిది అర్థం అవ్వట్లేదు. ఒక మాజీ ఆయన ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఏ కులం, మతం, ప్రాంతం ఏదైనా కానివ్వండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మాజీ ఎంపీగా ఉన్నాడు ఆయన, ఒక మాజీ సీఎం తమ్ముడు, పర్టికులర్గా పులివెందుల ప్రాంతంలో ప్రముఖుడు. ఆయన దుర్భేద్యమైన కోట లాంటి ఇల్లు ఆ ప్రాంతం వాళ్ళకి. అటువంటిది ఆయన అంత దుర్మార్గంగా హత్య చేయగలిగారంటే అంత బరితెగింపు అనేటువంటిది కనపడతాం. వాళ్ళు అలాగా హత్య చేయించి వాళ్ళు తర్వాత కాలంలో అత్యున్నత స్థాయి పదవుల్లోకి చేరుకుని దాన్ని మసిపూసి మారడిగా చేయడానికి, దాంట్లో తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలు ఏకంగా సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం, వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకోవడం, వాళ్ళని బెదిరించడం, బాంబులే చంపేస్తాననటం, ఇలాంటివన్నీ ఎన్నో వైలేషన్స్ చేశారు. అయినా సరే ఈ చట్టం కానీ, వ్యవస్థలు కానీ వాళ్ళ మీద తగినన్ని చర్యలు, వాళ్ళు చేసిన తప్పులకి అంటే హత్య చేయటం ఒక రకం, హత్యానంతరం వీళ్ళు దాంట్లో తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలు అది ఇంకా పెద్ద నేరాలు. వాటి మీద సరైన చర్యలు లేవనేటువంటిది మాత్రం నిజం. సునీత గారి ఆవేదన, ఆవిడ పోరాటం కానీ